మన గుండెల్లో కూడా ఓ గంట ఉంటుంది, అనాహత చక్రం అంటారు. ఈ స్థానాన్ని అనాహత చక్రం అంటారు. లలితా సహస్రంలో ఉంటాయి ఈ పేర్లు. గంట అంటే గంట ఏం ఉండదు అక్కడ, ఇలా వేలాడుతూ. యోగ సాధన శ్వాసని బిగించి ప్రాణాయామం ద్వారా యోగ సాధన చేస్తే ఈ కూర్చున్న స్థానంలో ఉండే మూలాధార చక్రం దాటి దానికి పైన ఉండే స్వాధిష్టాన చక్రం స్థానం దాటి ఈ నాభి దగ్గర ఉండే మణిపూర చక్రం దాటి 4వ స్థానం అనాహత చక్రం దగ్గరికి వచ్చేసరికి ఘంటానాదం వినబడుతుంది. గుళ్ళో గంట ఎలా మోగుతుందో నీ గుండెల్లో గంట అలా మోగుతుంది. తేడా ఏమిటంటే గుళ్ళో గంట కొడితే మోగుతుంది, గుండెల్లో గంట కొట్టకుండానే మోగుతుంది. అది అనాహత చక్రం. అందుకే దాని పేరు అనాహత. సంస్కృతం ఎంత గొప్పది, మన యోగశాస్త్రం ఎంత గొప్పది. అనాహత, ఆహత అంటే కొట్టబడిన, అనాహత అంటే కొట్టబడని. అంత స్పష్టంగా శాస్త్రీయమైన పేరు పెట్టారు దానికి. కొట్టకుండానే మోగే గంటోటి నీ గుండెల్లో ఉందయ్యా, దాన్ని కొడితేనే కానీ దాన్ని మోగిస్తే కానీ నీ జీవితం సార్థకం కాదయ్యా అని మన పతంజలి యోగశాస్త్రం చెబుతుంది.